నేను ప్రీవియస్ అంటే మీడియాలోకి రాకముందు సినిమాల్లోకి రాకముందు నేను ఒక ఎంప్లాయీని ఆటోమొబైల్ కంపెనీలో ఎంప్లాయీగా ఉన్నప్పుడు అక్కడ నేను ఒక ఆఫీస్ బాయ్గా ఉండేవాడిని. ఉన్నప్పుడు మా మేనేజర్ గారు డిక్టేట్ చేసిన లెటర్స్ అన్నీ నేను తీసుకెళ్ళి పైన డిస్పాచ్ సెక్షన్లో ఇచ్చేవాడిని. ఆ వెళ్ళేటప్పుడు ఖాళీగా వెళ్లకుండా ఇందులో ఏం మ్యాటర్ ఉందని చదివేవాడిని. అప్పటికే నేను మెట్రికులేషన్ పాస్ అయ్యి ఉన్నాను కాబట్టి ఆ చదివితే రొటీన్గా ఒక మ్యాటర్ ఉండేది. మ్యాటర్ మోస్ట్ అర్జెంట్, కన్సైన్మెంట్ వాజ్ వెరీ రిక్వైర్డ్ అర్జెంట్, థ్యాంకింగ్ యూస్ ఫెయిత్ఫుల్లీ. కొంత మ్యాటర్ ఉంటే రెగ్యులర్గా వెళ్ళినప్పుడు ఈ మ్యాటర్ వచ్చేది. అది అనుకోకుండా నా బాడీలోకి వచ్చింది. అది ఈరోజు నాకు వాట్ ఆర్ యూ టాకింగ్, గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. రాష్ట్రమే కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఈ డైలాగ్ బాగా నచ్చేసింది, అందుకే నన్ను మెచ్చేశారు. నేను 1980లో అట్ ది ఏజ్ ఆఫ్ 13 years మా నాన్నగారు తీసుకెళ్ళి ఒక ఆటోమొబైల్ షాప్లో పెట్టారు. ఆ షాపు ఓనర్ గారి దగ్గర మా నాన్నగారు ఉద్యోగం చేసేవారు. ఏది పోర్ట్ ఎంప్లాయీ, పోర్ట్లో ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసేవారు. అలాగా సర్దార్జీ గారు షాప్లో పెట్టారు. 80 to 85 అక్కడే నేను, అంటే అప్పుడు 90 రూపీస్కి జాయిన్ అయ్యాను. 2000లో 250 ఇస్తే ఉండిపోతానండి, వేరే కంపెనీలోకి వెళ్ళను అంటే అంత ఇవ్వలేనంటే ఆ 200కి మానేసి 310 రూపాయలకి ఆటోమోటివ్లో జాబ్ వచ్చింది. అక్కడ 85 నుంచి 2000 వరకు 15 ఏళ్ళు సర్వీస్ చేశాను ఆటోమొబైల్. Like and subscribe Eagle Media Works.